దేశం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో విద్య ఒక ముఖ్యమైన పాత్ర. ప్రస్తుత మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యా శాఖ రెండు రకాలుగా ఉంది. విద్యా మంత్రిత్వ శాఖ విద్యను పొందలేని ప్రాంతాలతో సహా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు నాణ్యతమైన విద్యను అందించాలి. పేదలు, మహిళలు మరియు మైనార్టీలు వంటి వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక శ్రద్ధను చూపాలి. సమాజంలో అణగారిన వర్గాల నుండి అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ లోన్స్ మొదలైన వాటి రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించాలి. దేశంలో విద్యా అవకాశాలను పెంపొందించడానికి యునెస్కో మరియు విదేశీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయడంతో పాటు విద్యారంగంలో అంతర్జాతీయ సహకారాన్ని కూడా ప్రోత్సహించాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు మరియు ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మరియు వారికి సహాయ మంత్రులుగా సుకందా మజుందార్ గారు ఉన్నారు. పంచాయతీరాజ్ మరియు పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన అన్ని విషయాలను పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. 2004 సంవత్సరం మేలో సృష్టించబడిన ఈ వర్గానికి క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి నేతృత్వం వహిస్తారు. జిల్లాలు, మండలాలు మరియు గ్రామాలలో స్థానిక స్వపరిపాలనను అభివృద్ధి చేయడమే పంచాయతీరాజ్ యొక్క లక్ష్యము. పంచాయతీరాజ్ శాఖ నీటి వనరులు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల భవనాలు మరియు సాధారణ ఆస్తి వనరుల యొక్క నిర్మాణము మరియు పార్కులు, పైపుల నీటి నిర్వహణ, వీధి లైట్ల కోసం గ్రామీణ సంస్థలకు గ్రాంట్లు, స్థానిక పన్నుల వసూలు మరియు ఉపాధికి సంబంధించిన ప్రభుత్వ పథకాల అమలు విధులను నిర్వహిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ పితామహుడు బల్వంత్ రాయ్ మెహతా మరియు ఫస్ట్ ఇండియాస్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ పంచాయతీరాజ్ ఈజ్ సురేంద్ర కుమార్ డే మరియు ప్రజెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్ రాజీవ్ రంజన్ సింగ్ గారు అలియా లలాన్ సింగ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక సంస్థ. 2016 కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ నుండి ఐటీ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమల అభివృద్ధికై బాధ్యత వహించే స్వతంత్ర మంత్రిత్వ ఏజెన్సీగా దీనిని రూపొందించారు. నార్త్ ఈస్ట్ హెరిటేజ్ వెబ్ ద్వారా ఈశాన్య భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని అస్సామీ, మణిపురి, బోడో, ఖాసీ మరియు మిజో, హిందీ మరియు ఇంగ్లీష్ 5 భారతీయ భాషల్లో సమాచారాన్ని అందిస్తున్నారు. ఫస్ట్ కమ్యూనికేషన్ మినిస్టర్ రఫీ అహ్మద్ కిద్వాల్ గారు మరియు ప్రస్తుత ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా జితిన్ ప్రసాద గారు ఉన్నారు. అగ్రికల్చర్ మినిస్ట్రీ వాటర్ షెడ్ ప్రాజెక్టుల అమలు ద్వారా భూసార మరియు నీటి సంరక్షణ సాంకేతికతలపై రైతులకు అవగాహన కల్పిస్తుంది. వ్యవసాయ రుణము, పంట బీమా అందించడానికి చర్యలు కూడా చేపడుతుంది. రైతులు తమ ఉత్పత్తులకు ప్రతిఫలాన్ని పొందడంలో కూడా సహాయం చేస్తుంది. వరదలు, కరువులు లాంటి విపత్తులు వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రస్తుత అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మరియు వారికి సహాయ మంత్రిగా రామ్నాథ్ ఠాకూర్ గారు ఉన్నారు. ఎక్సైజ్ అండ్ మైనింగ్ మినిస్ట్రీ పెట్రోలియం, అటామిక్ మినరల్స్ మరియు బొగ్గు మినహా అన్ని ఖనిజాల సర్వేను మరియు మైనింగ్ బాధ్యతను కలిగిన మంత్రిత్వ శాఖ. ఇండియాస్ ఫస్ట్ ఎక్సైజ్ అండ్ మైనింగ్ మినిస్టర్ నరహరి విష్ణు గడ్గిల్ గారు మరియు ప్రస్తుత ఎక్సైజ్ అండ్ మైనింగ్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారు, వారికి సహాయ మంత్రులుగా సతీష్ చంద్ర దుబే గారు ఉన్నారు. జాతీయ భద్రత మరియు భారత సాయుధ బలగాలకు సంబంధించిన అన్ని ఏజెన్సీలు, ప్రభుత్వ విధులను సమన్వయం చేయడం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ యొక్క బాధ్యత. దేశ సాయుధ బలగాలకు కమాండర్ ఇన్ చీఫ్గా భారత రాష్ట్రపతి ఉంటారు. దేశ రక్షణ విషయంలో తమ బాధ్యతను నిర్వర్తించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ దళాలకు విధాన ఫ్రేమ్వర్క్ మరియు వనరులను అందిస్తుంది. భారత సాయుధ దళాలు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కోస్ట్ గార్డులు భారతదేశ సమగ్రత కోసమై ప్రాథమికంగా బాధ్యత వహిస్తారు. ప్రస్తుత మంత్రిత్వ శాఖ సైనిక అధికారులు మరియు సంబంధిత పౌర అధికారుల శిక్షణ కోసం నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీని నిర్మిస్తుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరము జనవరిలో రాజ్పథ్లో ముఖ్య అతిథికి ఆతిథ్యం ఇస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను, పరేడ్లను నిర్వహిస్తారు. ప్రపంచంలోని సైనిక వ్యయంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ బల్దేవ్ సింగ్ గారు మరియు ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, వారికి సహాయ మంత్రులుగా సంజయ్ సేథ్ గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు మినిస్టర్గా కేంద్ర మంత్రివర్గంలోని అత్యంత సీనియర్ అధికారి అయిన ఒకరు ఉంటారు. భారతదేశ అంతర్గత భద్రత, సరిహద్దు నిర్వహణ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన, కేంద్ర సాయుధ బలగాల నిర్వహణ, విపత్తు నిర్వహణ వంటి వాటికి హోంమంత్రి ప్రధాన బాధ్యతగా ఉంటారు. హోమ్ మినిస్టర్కు హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రి, దిగువ స్థాయి హోం వ్యవహారాల సహాయ మంత్రి సహకారాలు అందిస్తారు. ఇండియాస్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ప్రస్తుత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరియు వారికి సహాయకులుగా నిత్యానంద్ రాయ్ గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ భారతదేశానికి చెందిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. విదేశాలలో ఉన్న భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించడము, పారిపోయిన వారిని అప్పగించడంతో పాటు భారత విదేశాంగ విధానాన్ని రూపొందిస్తుంది.
ఇండియాస్ ఫస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు, ప్రస్తుత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, వారికి సహాయ మంత్రులుగా కీర్తివర్ధన్ సింగ్ గారు, పవిత్ర మార్గరిటా గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, సెంట్రల్ ఇంజనీరింగ్ రోడ్ సర్వీస్ క్యాడర్కి చెందిన అధికారుల ద్వారా దేశంలోని జాతీయ రహదారుల అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. భారతదేశంలో 60% వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి 80% ప్రయాణికులు రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ రంగం అభివృద్ధి భారతదేశానికి అత్యంత ముఖ్యమైనది. బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్న శాఖ కూడా ఇదే. దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి చేయడానికి మంత్రిత్వ శాఖకు 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి రోడ్స్ వింగ్, 2 ట్రాన్స్పోర్ట్ వింగ్. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ జాన్ మతాయ్ గారు, ప్రస్తుత రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు, వారికి సహాయ మంత్రులుగా అజయ్ టమ్టా గారు ఉన్నారు.